అయితే నేను మీకు ఒక రియల్ సంఘటన, ఒక జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈరోజు. నేను చెప్పినా కదా, మా తమ్ముడు పెళ్లి కోసం షాపింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ జూడియోలో కొన్ని సామాన్లు తీసుకుంటుంటే ఏమైందంటే, ఆ అమ్మాయి అక్కడ బాగా అరుస్తుంది. ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు. అక్కడ వర్క్ చేసే అమ్మాయితో బాగా ఆర్గ్యుమెంట్ అవుతుంది అనమాట. ఓవర్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ చెప్పాలంటే. మేమందరం చాలా మంది లైన్లో నిలబడ్డాం. దట్ ఈస్ వెరీ డిస్గస్టింగ్ యాక్చువల్గా. మనకున్న బిజీ స్కెడ్యూల్లో మనం పని చేసి వస్తాం, అలసిపోయి ఉంటాం. గంటలు షాపింగ్లు చేసి అట్లా నిల్చోవాలంటే బిల్ దగ్గర ఇరిటేటింగ్గా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం అని అంటే, ఆమె ఏదో గులుక్కుంటూ కస్టమర్స్ వెళ్తున్నారు, ఈమె ఏదో అని రసబస అవుతుంది. సరే ఏంటబ్బా అని ఒక 15 minutes 20 minutes వెయిట్ చేసిన తర్వాత, అసలు మీరు ఇచ్చేది ఉందా లేదా అని అందరం ఫైర్ అయిన తర్వాత, అంటే ఇవాళ పాపం వాళ్ళకి వీక్ ఆఫ్ అట. సో వీకెండ్లో చాలామంది స్టాఫ్ రాలేదు, కొంతమంది ఉన్నారు. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదులే పాపం అని. సో ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగితే, ఏంటట అంటే, అక్కడ టెస్టర్స్ ఉంటాయి కదా, ఏవైనా కాస్మెటిక్స్ సెక్షన్ అక్కడ అది. సో ఆ కాస్మెటిక్స్ సెక్షన్లో గొడవ జరుగుతున్నప్పుడు టెస్టర్ ఏదైతే ఉంటుందో ఆ టెస్టర్ తీయకుండా ఆమె లిప్స్టిక్, ఆ ముస్లిం ఆవిడ అక్కడ ఉన్నదాన్ని ఈమె చూస్తుండగానే సీల్ తీసి పెట్టుకుంటుందట. సో ఈమె మిర్రర్లో చూసి అటువైపు తిరిగి ఉంది ఈమె అని ఆమె చేస్తుంటే, ఈమె ముందు మిర్రర్ ఉంది, ఆమె ముందు మిర్రర్ ఉంది. సో ఈమె కస్టమర్ చూసుకోలేదు. ఆవిడ చూసి అడిగిందట. అడిగితే వేరే వాళ్ళ కస్టమర్స్ మీరు బిల్ చేయించుకోకపోతే నా దాంట్లోంచి కట్ అవుతాం మేడం, శాలరీలోంచి అని చెప్పిందట. చెప్తే వేరే వాళ్ళు వచ్చి పెట్టేసి లిప్స్టిక్ సీల్ తీసి వెళ్ళిపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకొని వస్తావా, అది ఇదని బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుండే. ఎంత ఇరిటేటింగ్ అనిపించింది. ఆ అమ్మాయి అయితే పాపం లిటరల్గా బెగ్ చేస్తుంది, మేడం దయచేసి బిల్ కట్టండి, అదంతా 499 రూపీస్ లిప్స్టిక్, అది మీరు సీల్ తీస్తుండగా నేను చూసిన, అనవసరంగా మీ సార్ని పిలవండి అది ఇదని ఆవిడే అంటున్నారు. మేమనుకున్నాం ఆమె తీయలేదేమో, మరి ఈ అమ్మాయి ఎవరిని చూసేవారో అసలు సరిగ్గా కనిపించిందిలో మిర్రర్లో అనుకున్నాం. మేడం మా సార్ని పిలిస్తే కెమెరాలో మీ పరువే పోతుంది, దానికి 10 times 20 times మీరు దాన్ని ఓపెన్ చేసినందుకు కట్టిస్తారు, అంటే దొంగతనం కింద కాబట్టి అని కూడా చెప్పి అట్లా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కస్టమర్ ఎంతకి వినట్లేదు. సరే అడ్జేసి వాళ్ళ సార్ వచ్చి కెమెరాలో చూస్తే సామిరంగా అమ్మాయి ఎంత క్యూట్గా, అంత మంచిగా తెలుసా, తీసి నవ్వుకుంటూ, ఇంకా ఆవిడతో వచ్చిన ఆమెతో చెప్తూ నవ్వుకుంటూ, వాళ్ళిద్దరు సైకిల్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఆ లిప్స్టిక్ టకటకా ఓపెన్ చేసిందా, పెట్టేసుకుంది, పెట్టి మళ్ళీ దాంట్లో పెడుతుంది. ఎంత బ్యాడ్ హ్యాబిట్ అది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కొనుక్కునే వాళ్ళం సరే సీల్ అవుట్ అయిందేమో అనుకుంటాం, ఒకటే పీస్ మిగిలింది అనుకో, మనకు బాగా నచ్చింది, మనకు కావాల్సిన బ్రాండ్, టైం లేదు, వాళ్ళు ఏమంటారు సీల్ అవుట్ అయిందేమో మేడం అంటే, మనం ఏం చేస్తాం, ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఇంత వరస్ట్ అసలు ఆవిడ ఎవరైనా కానీ అక్కడ ఆ ప్లేస్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేనేదో మళ్ళీ దీని ఒక కాంట్రవర్సీ ముస్లిం ఇట్లాంటివి చెప్పకండి నాకు, కానీ ఆవిడ ఎవరైతే ఏంటి అట్లా చేయడం ఎంత తప్పు. అసలు మనం ఎంతో కష్టపడితే డబ్బులు వస్తున్నాయి, మనం స్టైల్ కొట్టాలనుకోవడంలో తప్పు లేదు, కానీ అవతల వాళ్ళని మోసం చేసి స్టైల్ కొట్టొద్దు. అదేందుకు వాళ్ళ స్టైల్ అది, అట్లా దొంగతనం చేయడం, దోపిడీ చేయడము, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అడుగుడు ఒక్క బిజినెస్సే కాదు, జాగ్రత్తగా ఉండండి. పాపం ఆ పనిచేసే అమ్మాయి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా, జీతంలోంచి కట్ చేస్తారు మేడం, ప్లీజ్ మేడం, ఇవాళ చాలా మంది వీక్ ఆఫ్లో ఉన్నారు, ప్లీజ్ ఎంత రిక్వెస్ట్ చేసిందో, ఎంత మెర్సీ కూడా లేదు మనుషులకు, అసలు ఎంత ఘోరంగా ఉన్నారు. నువ్వు దొబ్బాలనుకుంటే వేరే ఎక్కడైనా ఏదైనా చేసుకుంటే, అది ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, అదేదో బిగ్ బాస్ హౌస్ లాగా ఉంది, అక్కడికి వచ్చి మరీ ఏదో ప్రాంక్ చేయాలి. నేను అనుకున్నా ఇది ఏదైనా యూట్యూబరా, నేను ప్రాంక్ చేయాలనుకుంటుందా అని కూడా అనుకున్నా. అట్లా కూడా లేదు అస్సలు. ఎంత పిచ్చి వేషాలంటే, ఇట్లాంటి వెర్రి వాళ్ళని నిజంగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఒక్కసారి పనిష్ చేస్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయిని ఎంత సఫర్ చేసిందో. మేమందరం చూస్తుండగానే, మేమందరం మాట్లాడుతుంటే మళ్ళీ మాతో ఫైటింగ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు, అది ఇంకా వండర్ అనిపించింది. అందులో ఒక జంట ఒక ఆయన ఉండి ఇక సీరియస్ అయ్యండి, చేసిందే దొంగ పని, ఏందమ్మా ఈ లంగ పనులు అది అని అన్నాడు. సరే ఆయన అన్నమాట పెద్ద మాట, లంగ పని అనకూడదు, కానీ అయినా కానీ అక్కడ జరిగిన ఆ సిచ్యుయేషన్ అలాంటిది, చాలా హరైజింగ్ అనిపించింది చెప్పాలంటే. ఎంతసేపు ఒక కస్టమర్ 35 minutes నిలబడ్డాం అంటే ఎంత కాళ్ళు అవుతాయి మనకు బిల్లింగ్ దగ్గర. వాళ్ళు చేసింది దొంగతనము, పైగా ఇంతమందిని వెయిట్ చేసి. మీరు ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కూడా కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి వాళ్ళు అడుగునా ఉంటారు. బిజినెస్ అనే కాదబ్బా, దేంట్లో అయినా దొంగలు వాడు దొంగతనం చేయాలనుకుంటే పర్ఫెక్ట్గా మంచిగా ముద్దుగా మన కళ్ళ ముందు నుండే వాళ్ళు మంచిగా దోపిడీ చేసేసుకొని వెళ్ళిపోతారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం కష్టపడి సంపాదించే వాళ్ళం కదా, ₹1 ఉట్టిగానే నష్టపోతే చాలా సఫర్ అవుతాం. ఇట్లాంటి వాళ్ళు ఏముంది, మంచిగా ఉట్టిగానే దొంగతనం చేస్తారు, వెళ్ళిపోతారు. బీ కేర్ఫుల్.